హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నానైతే మారేడు కొమ్మలు తీసుకొచ్చారండి. సో ఇవి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి, అంతేకాకుండా ఇవి రేర్ అనమాట. అడవిలో దొరికేటివి కాబట్టి మనకు ఎప్పుడో ఎవరో తెచ్చిస్తే కానీ మనకైతే ఇవి దొరకవు అనమాట. సో దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే. సో ఇవి మాకు 400కి 1 kg లెక్కన ఇచ్చారండి. సో ఇవి దొరకడమే ఎక్కువ. సో అందుకని చెప్పి అయితే నానైతే తీసుకున్నారు. సో వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో ఇదైతే మనమైతే ఇప్పుడు పికిల్ చేస్తున్నాము లెమన్ వేసి. సో మారేడు కొమ్మ అనేది హెల్త్కి చాలా మంచిదండి, ఆరోగ్యానికి చలవ చేస్తుంది. అంతేకాకుండా డైజెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ మారేడు కొమ్మ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది దొరికితే మాత్రం ఎవరైనా కూడా తీసుకోండి. సో ఇది మామూలుగా మేమైతే ఇప్పుడు పికిల్ చేయడానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఈ మారేడు కొమ్మ చూసారా, పైన మట్టి అంతా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత దీనిపైన ఒక లేయర్ లాగా ఉందండి. సో అదైతే మనం తీసేయాలన్నమాట. ఇది ఎందుకంటే అది ఊరగాయలో ఆ లేయర్ అనేది ఊడిపోతుంది. సో అందుకని చెప్పి ఇలా పై లేయర్ అంతా కూడా తీసేస్తే మనకు ఊరగాయలో కలవకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే అమ్మమ్మ కూడా హెల్ప్ చేశారు. సో ఇవన్నీ కూడా నీట్గా పై లేయర్ అంతా తీసేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా క్లీన్ చేసి కట్ చేసి కొద్దిగా ఒక 10 minutes అనేటివి ఆరబెట్టుకోవాలండి. సో మనం చెమ్మలో కడిగాం కదా, అందుకని చెప్పి. సో ఇందులో వచ్చేసి ఇలా మధ్యలో పుల్లు ఉంది కదండి, అదైతే ముదిరిపోయిన మారేడు వేరే అనమాట. సో పర్వాలేదు, మరీ ఎక్కువ ముదరలేదు. కొన్ని అయితే లేతగా ఉన్నాయి, కొన్ని కొంచెం లైట్గా ముదిరినాయి అనమాట. సో ఆ పుల్లను కూడా తీసేయాలి. మామూలుగా అయితే మేమైతే కొన్ని తీసేసాము, కొన్ని అవే ఊడిపోయాయి అనమాట. సో తీసిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే నాన్న నిమ్మకాయలు కూడా తీసుకొచ్చారు. మన గార్డెన్లో అయితే చాలా నిమ్మకాయలు అనేటివి ఉండేదండి. సో ఆ చెట్టు లాస్ట్ ఇయర్ తుఫాన్ టైంలో పోయిందనమాట. సో ఇప్పుడైతే నిమ్మకాయలు నాన్న తీసుకొచ్చారు. ఒక 5 ప్యాకెట్స్ దాకా తీసుకొచ్చారనమాట. 3 ప్యాకెట్స్ అయితే పికిల్కి అని చెప్పి. సో ఇక్కడ 3 ప్యాకెట్లు అయితే మేము ఊరగాయకి అని చెప్పి నాన్న ఇలా ఒక్కొక్క కాయని 4 ముక్కలుగా కట్ చేశారనమాట. సో ఇవి కూడా కడిగి ఆరబెట్టి తర్వాత కట్ చేశారు. ఇప్పుడైతే మనం ఊరగాయ ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసాము, తర్వాత పసుపు కూడా యాడ్ చేసి బాగా ఇలా పైకి కిందికి ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలపడం వల్ల ఆ నిమ్మకాయలో ఉన్నటువంటి వాటర్ తర్వాత ఉప్పు మిక్స్ అయ్యి కొద్దిగా వాటర్ అనేది బయట వస్తుంది. తర్వాత మనం మారేడు కొమ్మలు కట్ చేసుకున్నాం కదండి, అవన్నీ కూడా అందులో వేసేసి ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే ఒకసారి ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. సో నేను కొద్దిగా వేసాను కాబట్టి నిమ్మకాయలో, అమ్మ అయితే మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నారు. సో సాల్ట్ అనేది ఇప్పుడే ఒకేసారి వేసేసుకుంటే ఆ ముక్కలకు అనేది బాగా పడుతుంది. సో ఆ ముక్క కూడా అంటే ఆ మారేడు కొమ్మ ముక్క కూడా బాగా ఉప్పు పులుపు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇదైతే ఒక 3 days వరకు మనం పక్కన పెట్టేయాలి. బట్ మేము ఒక 1 week వరకు పక్కన పెట్టాము. సో తర్వాత చూస్తే ఇలా ఉందన్నమాట. సో ఇది బాగా సాఫ్ట్గా అయిపోయాయండి ముక్కలన్నీ కూడా. అంతేకాకుండా ఆ మారేడు కొమ్మలు కూడా ఉప్పు పులుపు చాలా బాగా రెడీ అయ్యాయి అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అంటే మధ్యలో కూడా మేము ఈ 1 weekలో ఒక 2-3 times అయితే మిక్స్ చేసి పెడుతూనే ఉన్నాము. సో ఫైనల్గా ఇలా అయితే ఇప్పుడు రెడీ అయింది. ఇందులో మనమైతే ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. సో ఉట్టి మిరపకాయలు మనం ఉంటాయి కదండి, మిరప్పొడి, సో అదైతే వేసుకోవాలన్నమాట. సో ఇందులో పొడులు కూడా ఇంకేమీ వేయటం లేదు. సో డైరెక్ట్గా పోపు పెట్టేయడమే అనమాట. సో చూసారా ముక్క కూడా ఎంత బాగా మెత్తగా అయిపోయిందో నిమ్మకాయ ముక్క. ఇప్పుడు కారం అయితే యాడ్ చేసేద్దామండి. ఇది ఓన్లీ మిర్చి పౌడర్ మాత్రమే, అంటే ఉట్టి మిరప్పొడి మాత్రమే, ఇందులో ఇంకేం పౌడర్లు మిక్స్ చేయలేదన్నమాట. సో అవైతే ఒక 4 స్పూన్లు, పెద్ద స్పూన్తో 4 స్పూన్లు అయితే వేసాము. సో ఇది ఉట్టి మిరప్పొడి కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీనికైతే ఇంకా ఏ పొడి వేయటం లేదనమాట. సో డైరెక్ట్గా ఇంకా పోపు పెట్టేయడమే అనమాట. సో దీనికి ఆయిల్ వచ్చి మేము 1 లీటర్ తీసుకున్నాము. సో 1 kg మారేడు కొమ్ములు, అలాగే ఒక 25-30 వరకు నిమ్మకాయలు ఉంటాయండి. సో దీని పోపుకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి తీసుకున్నాను. సో ఆయిల్ వచ్చేసి వేరుశనగపప్పు ఆయిల్ అయితే తీసుకున్నానండి.
1 లీటర్ అయితే వేరుశనగ పప్పు నూనె తీసుకున్నామండి. సో తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి. సో ఇప్పుడు కరివేపాకు వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా బాగా చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ, మారేడుగమ్మ ఊరగాయలు వేసేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా వదిలేసినామంటే ఈ ఆయిల్ అంతా కూడా బాగా చల్లారిపోతుంది అన్నమాట. సో మనమైతే ఆ ఊరగాయలు అయితే మిక్స్ చేసుకునేదానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా బాగా చల్లారిందండి. సో ఇదైతే మనం ఊరగాయలోకి వేసేసుకుందాము. ఆయిల్ బాగా చల్లారిన తర్వాతే ఊరగాయలు మనం అయితే వేసుకోవాలి. లేకంటే నిమ్మకాయ ముక్క కానివ్వండి, మారేడు కొమ్మ ముక్క కానివ్వండి కొంచెం టైట్ అవుతాయి అన్నమాట, గట్టిగా తయారవుతాయి. సో ఇలా వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పోపు అంతా వేసేసిన తర్వాత ఆయిల్ అంతా పోసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని వేరే జార్లో కానివ్వండి, గ్లాస్ జార్లో కానివ్వండి, జాడీలో కానివ్వండి వేసుకోవచ్చు. ఉంది ఉప్పు నానకండి. ఏనా ఈ ఊరగాయ ఎంత అయిన తర్వాత ఇలా నీట్గా పైనంతా మనం నీట్గా సర్దేసినట్లయితే ఆయిల్ ఒక 10 మినిట్స్ పైకి వచ్చేస్తుందండి. ఆయిల్ ఇలా ఉంటే ఊరగాయ అనేది చెడిపోదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ప్లాస్టిక్ టబ్లో పెట్టాం కదండి, ఇది ఎందుకంటే మనం ఒక 3 రోజులు అనేది ఉప్పుతో పాటు ఊరబెడతాం కదండి. స్టీల్లోనో లేదా అల్యూమినియం పాత్రలోనో మనం వేసినట్లయితే అవి ఉప్పు తినేస్తాయి అన్నమాట. సో ప్లాస్టిక్ అయితే బెస్ట్, లేదా గాజు బౌల్ కానివ్వండి, జాడీ అయితే ఇంకా బెస్ట్ అనమాట. నెక్స్ట్ జాడీలో అయితే మార్చేస్తాను. ఫైనల్గా మారేడు కొమ్ము నిమ్మకాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇది పెరుగన్నం, పప్పన్నం, రసం దేనికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మారేడు గుమ్మలు దొరికితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి, చాలా ఆరోగ్యానికి కూడా మంచిదంట మారేడు గుమ్మలు. సో మనం సుగంధ పాలు అవన్నీ తాగుతాం కదండి, సో అవి కూడా ఆ ఏరుతోనే ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. సో చూసారు కదండి మారేడు కొమ్ము నిమ్మకాయ ఊరగాయ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.